ఎక్స్ట్రాడినరీ పాట మంచిగా వచ్చింది. అందరు కూడా ఆ వారం అయితే మనం షూట్ పెట్టుకున్నది, కానీ 5 రోజుల తర్వాతనే అమ్మాయి చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం. అంటే అన్న ఇది నేను అడగొద్దు అన్నది తెలియదు, కానీ అసలు ఏం జరిగింది ఇక్కడ? మళ్ళీ దాని వెనకాల మీరు మస్తు పోరాటం చేసిండ్రు, అసలు చాలా వరకు మాట్లాడిండ్రు, చేసిండ్రు, అసలు అక్కడ వరకు పోడు మీరు ఉండు అంతా కూడా మేము చూస్తున్నాం. కానీ అల్టిమేట్గా దానికి ఎండుకట్టు పడింది, అంటే ఒక కంక్లూజన్ లేకుండా ఎండుకట్టు పడింది. ఏంటంటారు అసలు? సో ఇక్కడ సింపుల్ కనబడుతుంది, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన. మనమేమనుకున్నామంటే అమ్మాయికి న్యాయం అంటే ఆత్మశాంతి చేకూరాలంటే అసలు మిస్టరీ ఏంటిదో విడాలి. మనం ఎంచుకున్నాం. పోయిన అమ్మాయి తిరిగి రాదు కావచ్చు, కానీ ఇలా మరే అమ్మాయికి జరగద్దు. ఇలా రాష్ట్రంలో అట్లాంటి ఫ్రీడమ్గా బయటకు వచ్చి వాళ్ళ కళలు కోరికలు మీద ఇట్లా వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకోవాలన్నటువంటి ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నటువంటి క్రమంలో ఇట్లాంటి కొన్ని సందర్భాలు అంటే అంత చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి మరణం తర్వాత ఇంకా ఎదుగుతున్నటువంటి ఏదో గోల్స్ ఏదో మేము సాధించాలనుకుంటున్న పిల్లలకి ఒక కంచెలాగా మారిపోయింది. అంటే పేరెంట్స్ ఆ ఫీల్డ్ బయటికి రానియారు, అంటే అడ్జస్ట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. అంటే ఈ మిస్టర్ వీన్కి ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రజల్లో కానీ సమాజంలో కానీ ఉంటే దానికి సరైన న్యాయస్థానం పరంగా సరైన నిజ నిర్ధారాలు బయటకు వచ్చినాయంటే పక్క అది ప్లానింగ్ ప్లానింగ్ అంటే యాక్సిడెంట్లీ మర్డర్. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు దానికి వెనుక పెద్ద స్క్రిప్ట్ ప్లాన్ చేసి, కానీ అది ఒరిజినల్ కాదు. మళ్ళీ ఒకటి ఇక్కడ ఏమైంది, శృతి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆర్థిక రుగ్మతలు దెబ్బతింది, పూర్ పీపుల్. సో ఇక్కడ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. ఇలా ఫ్యామిలీకి ఏదైనా నష్టపరిహారం అందించడంలో ఇక్కడి గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. సో ఏమైంది, ఇక్కడ శృతి చావుకు కాస్త ఒక 8,50,000 బేరం కుదిరిచ్చారు. అక్కడ ఇప్పుడు ఈ పేరెంట్స్ ముందుకు రాలేని పరిస్థితి, ఈ పేరెంట్స్ కూడా ఈ లీడర్లు దాటుకొని ఇక్కడికి వచ్చి యుద్ధం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మరి వాళ్ళకి మన ఆర్థిక సాయం ఉద్యమం అంటే అంత పెద్ద మొత్తంలో మనం ఇయ్యలేని పరిస్థితి. సో మనం పోరాటం చేయాలంటే ఇలా పోతే కేసు పెడితే ఇలా అవుతుందా, మనం న్యాయం జరుగుతుందని గ్యారెంటీ ఉందా, ఇట్లా రకరకాల ఇబ్బంది. నిజంగానే 8,50,000 అంటే వాళ్ళు మాట్లాడుకున్నది, ఇక ఇచ్చిరా ఇయ్యలేరా ముట్టిన అవన్నీ మనకు తెలియదు. కానీ ఇంకొక అది రూమరా నిజమో తెలియదన్నా, ఆమె కడుపుతో ఉన్నది, ఆ కడుపుతో ఉండడం వల్లనే ఆమె ఇట్లా పెళ్లి చేసుకున్నది. ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, వీళ్ళు ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు రకరకాల ప్రణాళిక అంటే రకరకాల స్టోరీస్ చెప్తున్నారు. అసలు ఏ విధంగా ఎట్లా ఉంది అనేది పక్కన పెడితే అసలు అమ్మాయి చనిపోవడానికి మిస్టరీ ఇంకా వీడతలేదు, అది బాధ అనిపిస్తుంది. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికి బయటకు రాలేదు. ఇక వాళ్ళు ఇద్దరు 2 ఫ్యామిలీస్ కాంప్రమైజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే 2 ఫ్యామిలీస్ మధ్యలో ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రామ పెద్దలు ఈ గ్రామ పెద్దలు ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ కాంప్రమైజ్ చేసినటువంటి కనబడుతుంది స్పష్టంగా. వాళ్ళు చెప్తున్న మాటలు మనం చెప్పడం కాదు. ఒక 20 రోజులలో కానీ ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి చెల్లె శృతి, ఆమె పట్ల కానీ ఆమె పరంగా కానీ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. కొంతమంది వేల మీద లెక్క పెట్టేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించారు. కానీ ఇంకా మోర్ దెన్ కళను నమ్ముకొని చాలా మంది ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ మోర్ దెన్ ఎక్కువ మంది చూసారే తప్ప కనీసం నివాళులు కూడా అర్పించలేదు. పాడుతుంది కనీసం దాని మీద ఆ సిచ్యువేషన్ మీద ఒక మాట కూడా పన్నెత్తి మాట కూడా మాట్లాడలేదు. ఆ విషయం చాలా మాత్రం అక్కడ పాడిండ్రు ఆమె, అంటే ఏదైతే ఆమె మృతదేహం అక్కడ ఉండేనో అక్కడ మాత్రం మీరు మాత్రమే పాడి ఆమెకి వీడుకోలు వలికిండ్రు. కానీ ఎవరు కూడా అంత ఎందుకు చూపెట్టలేదు అంటారన్న? అంటే చిన్న స్థాయి నుంచి వచ్చిందన్నా లేకపోతే ఇప్పుడు ఎదుగుతుందన్నా? ఎందుకు అంత అట్లా చేసింది అసలు? ఇగో సమాజానికి ఒక్కటి కావాలి. ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వారికి అవసరం లేకుండా అక్కడికి పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ తొక్కిసలాటలో ఒక రేవతి కదా, ఆ మేడం చనిపోయింది, వాళ్ళ కొడుకు తొక్కిసలాటలో గాయాలైంది, హాస్పిటల్లో ఉన్నాడు. ఇట్లాంటి విషయాన్ని ఈ తొక్కిసలాట జరిగింది కూడా మొత్తం జనమే కదా. అల్లు అర్జున్ వీడింటికి పోలే. కానీ అంటే చూడు, రేవతి చావుకు చనిపోయిన దానికి అల్లు అర్జున్ నష్టపరిహారం ఇచ్చిండు, కేసులు అయినాయి, అక్కడ క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడ శృతి తెలంగాణ ఆడబిడ్డ, ఆమె కూడా కళారంగానికి చెందింది. కానీ ఆ చెల్లెమ్మ చనిపోయింది. కానీ దాని మీద ఎక్కువ ఆ ఇష్యూ గిట్లా లేకపోతే ఆ రేవతి గారు కానీ అల్లు అర్జున్కి ఇట్లా ఇష్యూ గిట్లా డైవర్ట్ కాకపోతే ఈ చెల్లకు మెజారిటీ ప్రజల నుంచి కానీ ఉద్యమకారుల నుంచి కానీ మహిళా సంఘాల నుంచి కానీ ఏదో విధంగా సపోర్ట్ లభిస్తే వాళ్ళకి మనోధైర్యం కలుగుతుండేమని చెప్పి ఒక చిన్న బాధ అనిపించింది. అట్లా మీరు ఎత్తిండ్రు కాబట్టి అన్న, ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉన్నదో అల్లు అర్జున్ ఇష్యూ ఉన్నదో అది అసెంబ్లీలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు, ఇది ఒక్కటే నా సమస్య ఉన్నది,
దీని గురించి చర్చించాల్సిన అవసరం, అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉన్నదా లేదా, అసలు మీ అభిప్రాయం ఎట్లున్నా? అసలు విషయాన్ని సైడ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయం చట్టసభలో మాట్లాడడానికి ప్రధాన కారణం దానికంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ హైడ్రా తీసుకొచ్చి పాపం వాళ్ళు అవును ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూలగొట్టి మళ్ళీ మార్గ మధ్యలో హైడ్రా క్యాన్సిల్ చేసి కదా మస్తు మంది గృహప్రవేశం చేసి నిన్న చేస్తే తెల్లారి ఇల్లు కొట్టారు. అంటే ఇది మళ్ళీ పెద్ద పెద్ద సంస్థలకి, ఫ్యాక్టరీలకి, వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ అన్నగారికి ఏమో స్టే ఆర్డర్లు వస్తాయి. నాగార్జున ఏదో అది మన ఏదో చిన్న షెడ్ ఏదో గుల్లగొట్టారు. కానీ తర్వాత ఇప్పుడు అట్లా చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియో మొత్తం మోర్ దెన్ ఎక్కడ ఉంది అంటే ఇదంతా ఏంది అని అంటే ప్రజల ఆలోచన విధానాన్ని పీల్చిపిప్పండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, హైడ్రా వచ్చి ఎవరికి బాగా మేలు చేసింది చెప్పు? హైడ్రా ఆపి ఎవరికి మేలు చేసిర్రు? హైడ్రా తీసుకొచ్చి ఎవరికి మేలు చేసిర్రు? ఇట్లాంటి ఇప్పుడు సంవత్సరం గడుస్తున్నది, తెచ్చిన అప్పులు ఉన్నాయి, అభివృద్ధి ఏంది అంటే శూన్యం. సో దీన్ని ఇంకో డైవర్ట్ పాలిటిషియన్ చేయడం కోసం ఈ అల్లు అర్జున్ అనేటువంటి స్టోరీ, పుష్ప స్టోరీని అసెంబ్లీలో పట్టుకొని తిరగడం తప్ప దానివల్ల చేసింది ప్రజలకి ఎప్పుడు కూడా ఏం ఉరగదు. ప్రజలకు ఎలక్షన్ టైం వచ్చిందంటే 500 ఎవరు ఇస్తారో 1000 ఎవరు ఇస్తారో అక్కడికి ప్రజల అవసరం. సో ఆ ఇచ్చిన తర్వాత గెలిచిన నాయకుడు మాత్రం వీళ్ళని ఏ విధంగా దొయ్యాలి, ఎలాంటి స్కాములు చేయాలి, ఎలాంటి స్కీములు పెట్టాలి, అది నాయకుల అవసరం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం కాలం గడిచింది, మీరేమన్నా పాట రాసిందా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మీద? ఏంటి వాళ్ళని అంటే మీరు ఈ పనులు చేయలేదని ఏమన్నా పాటలు ఏమన్నా రాసిండ్రా? హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చ, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ, అరే బడా నాయకులకు నోటీసులు ఇస్తారంట, పేదోడి ఇల్లు కూర్చి రోడ్డు పాలు చేసిరంట. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చ, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ. అంతే కదా, అదే కదా పరిస్థితి. ఇప్పుడు అందరైతే ఇప్పుడు ఇల్లు కోల్పోయినారు, వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మా వంత, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత, అరే రణంకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత, అరే అధికార దాహంతో అన్ని మరిసి కుట్ర చేసుడే మీ వంత. నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతల పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కులం తక్కువ వల్ల, పోరాట గడ్డలో అమరుల త్యాగాలు తడియారిపోనట్టి చెరగని గుర్తులు, అసువులు బాసిన ఆశయాలు మీ పోరాటాలను మట్టు పెట్టిన రమణుల ఆశయాలు పొందబెట్టి రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు. ఉద్యమాలకు ఇలా పోరాడి సచ్చింది ఎవరు, అసూలు బాసింది ఎవరు, అమరులు అయింది ఎవరు, పదవులు ఏలుతుంది ఎవరు? రైట్. అట్లనే మీరు బీసీల కులగణన గురించి కూడా మాట్లాడినరు. మరి ఇప్పుడు బీసీలు అన్నట్టు వాళ్ళు రిప్రజెంటేటివ్ కావాలి. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనల ముందు దోస్తున్నారు, విభజించి పాలిస్తూ మనల తెరలు చేస్తున్నారు, అగ్రవర్ణాలే రాజకీయం చేస్తున్నారు, మేమెంతో మాకంతా వాటా సాధిద్దామంటూ బీసీలు ఐక్యమై రాజ్యం పాలించాలి. ఇలా అసలు అంటే చాలా వరకు ఆలోచింపజేస్తాను. ఒక్కొక్క మాట పదం అవంతా కూడా ఇన్డెప్త్ ఉన్నాయి. అంటే నార్మల్ ప్రజలకు కూడా అర్థమవుతుంది, కానీ ఎక్కడో జరుగుతుంది. అది తొందరగా ప్రజలకు గుర్తించి దీని మీద కూడా వాళ్ళు చైతన్యం ఇంకా ముందుకు రావాలి, వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్న. అట్లనే అన్న, ఇప్పుడు మీరు చాలా మందికి ఇచ్చింది కదా, వీళ్ళకి ఏం చెప్తారు? కొత్త వచ్చే ఫోక్ సింగర్స్కే కావచ్చు, కళాకారులకి, పాటలు పాడేటోళ్ళే కావచ్చు, లేకపోతే ఏదైతే ఇప్పుడు డాన్సులు చేస్తారు వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్దగా పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోండి. సో ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్కి వస్తున్నారు అని అంటే రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది. సో మీరు నికాసుగా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే దమ్మున్నప్పుడు ముందుకు రండి. కానీ మిడిమిడి ఆలోచనలతోటి
ఇప్పుడు ఉన్నటువంటి ఈ టీనేజ్ వయసు ఏదో చిన్న ఆకర్షణకు లోనై ఒక మిస్టేక్ చేస్తే ఇప్పుడు ఇట్లా అంటే దాన్ని మళ్ళీ నువ్వు రికవర్ చేసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక స్థాయికి ఒక తారాస్థాయికి వెళ్ళినటువంటి చెల్లెకి కూడా న్యాయం జరగలేని పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది మన ముందు. సో ఆచితూచి మీ ఆలోచనని చాలా పటిష్టంగా ఆలోచన చేసి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను.